గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోండి. లేటెస్ట్ అప్డేట్, లేటెస్ట్ న్యూస్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్లో వీడియోస్ రూపంలో మీకు అందుబాటులో ఉంటాయి. ప్రతి ఒక్క వీడియో మనకు దాదాపు 10 to 11 AM ప్రతి ఒక్కరి వీడియోస్ రూపంలో అందుబాటులో ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా మన వీడియోను చాలామంది ఆదరిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ టు ఆల్ అండి. ఎందుకంటే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడం జరుగుతుంది కాబట్టి, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని చాలా వ్యూస్తో, చాలా లైక్స్తో చాలామంది వీడియోస్ అయితే లైక్ చేయడం జరుగుతుంది. అయితే వీలైనంత త్వరగా చాలామంది కూడా ఈ యొక్క వీడియోస్ అనేది వెళ్ళిపోవాలండి. ఎందుకంటే ఒక ఇన్ఫర్మేషన్ అనేది, మంచి ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత వరకు అందరికీ కూడా వెళ్తేనే మన ప్రజలకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చేరడం జరుగుతుంది. అదేవిధంగా ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది అన్ని దినపత్రికలలో చూసి తర్వాత చాలా విషయాలు గ్యాదర్ చేసి ఈ యొక్క మీకు వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. ఎందుకంటే నార్మల్గా అయితే చెప్పడం అయితే కాదండి, ప్రతి ఒక్కరు కూడా ఒక విషయం అనేది అర్థం చేసుకోవడానికి, వారికి తెలియాలని కాబట్టి మనకు వీడియో ఛానల్లో పెట్టడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఈ వీడియోకు 1000+ లైక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే లైక్ చేయట్లేదండి, చాలామంది కొంతమంది లైక్ చేస్తున్నారు. లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్ కోసం వివరాలకి వెళ్ళిపోయినట్లయితే, కొత్తగా ఈపీఎఫ్లో చేరితే నెల జీతం ఎక్స్ట్రా అంటున్న కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన సంచలన వార్త అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం జరిగింది. కొత్తగా ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రైవేట్ ఉద్యోగులు కానీ ఎవరైతే ఈపీఎఫ్ కింద, అంటే ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ కింద ఎవరైతే చేరుతారో వారికి ఒక నెల జీతం 1 month శాలరీ ఎక్స్ట్రాగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి కొన్ని షరతులు విధించడం జరిగింది. ఎవరైతే 1 లక్ష లోపు వారి యొక్క నెల జీతం ఉంటుందో, 1 లక్ష లోపు ఉన్న వారికి అయితే ఇది వర్తించనుంది. అయితే ఇందులో భాగంగానే 15,000 కంటే తక్కువ అమౌంట్ ఎవరైతే శాలరీ తీసుకుంటున్నారో వారికి 15,000 రూపాయలు వారి యొక్క ఖాతాలో పడతాయి. ఈ 15,000 రూపాయలు కూడా నెలకు 5,000 రూపాయల చొప్పున వారి యొక్క ఖాతాలో జమ అవుతాయి. 15,000 రూపాయలు ఒకవేళ 15,000 నుండి కంటే 16,000 నుండి 1 లక్ష రూపాయల వరకు ఎవరైతే శాలరీ అంటే జీతాలు తీసుకుంటున్నారో వారికి మాత్రము 15,000 మాత్రమే వారి యొక్క ఖాతాలో జమ కావడం జరుగుతుంది. దాపు చూసుకున్నట్లయితే మరి ఇది 10,000కు పెంచుతారా లేదంటే 15,000కు పెంచుతారా అనేది వేచి చూడాలి. కంపల్సరీగా 15,000 అయితే ఎవరైతే పనిచేస్తున్నారో వారికి మాత్రమైతే ఈ యొక్క అమౌంట్ అనేది పూర్తిగా వారి యొక్క ఖాతాలో జమ అవుతాయి. ఆ 15,000 కంటే ఎక్కువ ఎవరైతే 1 లక్ష వరకు ఉంటారో వారికి 10,000 రూపాయలు అయితే వారి యొక్క ఖాతాలో జమ చేయాలని అయితే కేంద్ర ప్రభుత్వంకు సంబంధించి మన ప్రధాని గారు ఒక గొప్ప శుభవార్త అయితే ప్రకటించడం జరిగింది. ఇది చాలామందికి అయితే తెలియదండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చాలా సేకరించి మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఒక ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఒకవేళ మీరు ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ లేదా ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ ఎవరైతే మీరు ఉంటారో, ఒకవేళ మీకు దగ్గర ఉన్న ఈపీఎఫ్ కేంద్రంలో సంప్రదించండి. సంప్రదిస్తే మరి దీనికి సంబంధించిన ఇంకా స్కీమ్ అనేది కొనసాగుతుందా, మరి కొనసాగట్లేదా, దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మీకు వెల్లడించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఈపీఎఫ్ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడికైతే వెళ్ళి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి కనుక్కోండి. ఒకవేళ వాళ్ళు నిజంగానే ఇది ఒక స్కీమ్ అనేది రన్ అవుతుంది అంటే కొనసాగుతుంది అంటే మీరు యథావిధిగా మీరు దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని అయితే దృష్టిలో ఉంచుకొని వీలైన త్వరగా ఈ యొక్క వీడియోని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియోని అయితే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఒక ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా మీరు గ్రహించిన వాళ్ళు అవుతారు కాబట్టి, పూర్తిగా తెలుసుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి. అదేవిధంగా లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ వాచ్ చేస్తుండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోవడం వలన మన ఛానల్ పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు అందరికంటే ముందుగా చూడడానికి అవకాశం అనేది ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.